మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ స్క్రీన్ మీద మిమ్మల్ని చూసుకుంటారా అప్పుడప్పుడు తెలుగు మూవీస్వి? నేను నా సినిమాలు చూడటం తక్కువ సార్. చాలా సార్ మీరు బయట ఏమో ఇంత అందంగా ఉన్నారు, స్క్రీన్ మీద ఏంది సార్ అంత విలనిజం చూపిస్తారు మీ ఫేస్ లో? ఏదో మేకప్ అలాంటిదా లేకపోతే? చూపిస్తారు నాకంతే. అసలు ఫేస్ అంతా ఇంత హోల్స్ మొత్తం అలా ఎన్ని చూపిస్తారు. అప్పుడు కొంచెం ఉంది సార్, పింపుల్స్ మార్క్స్ ఎక్కువగా ఉన్నాయి ఎంగ్లో. ఇప్పుడేమో మంచి ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన యాపిల్ పండులాగా ఉన్నారు. బట్ ఆ లుక్ నచ్చిద్దా ఈ లుక్ నచ్చిద్దా మీకు? సార్ రెండు నచ్చాలి, ఎందుకంటే అది అప్పుడు పే చేసింది. ఓ డబ్బు వచ్చింది అంతే కదా. ఎగ్జాక్ట్లీ. సో విలన్స్ అందరూ స్క్రీన్ మీదే విలనిజం చూపించగలరు, రియల్ లైఫ్లో చాలా సాఫ్ట్ అని చాలా మంది నేను చూశాను, ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలిసింది. ఈ విలన్ గారిని ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఈ విలన్ గారు సాఫ్టా లేకపోతే అదే రేంజా అంటే ఇంట్లో బయట కూడా? అది కుదరదు. ఎందుకు మేము అలాంటి క్వాలిటీస్ మాలో ఎందుకు లేదంటే నేను అనుకుంటే, ఒకటి మా అప్బ్రింగింగ్, బికాస్ వీ గ్రూ అప్ విత్ అవర్ మదర్ ఓకే అండ్ మదర్స్ గైడెన్స్ వాస్ దేర్. అండ్ మోర్ ఓవర్ అలాంటి పరిస్థితుల్లో వచ్చిన వాడికి ఎవరి మీద కోపడం రావడం కానీ లేదు. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటికీ నా వైఫ్ నన్ను తిడుతూ ఉంటుంది, నాకు భోజనానికి ఏం కావాలా ఇది కానీ ఇప్పటికీ చెప్పలేదు. ఆవిడ అడుగుతూనే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఆడవాళ్ళకి ఉంటుంది కదా, ఏదైనా చేసి ఇవ్వాలి, మీకేమి ఇష్టం చెప్పండి అంటే ఏం చేసినా తింటాను, ఏ దొరికినా తింటాను. ఇది చాలామంది అడుగుతారు, ఎలాగా ఏంటి ఏమి అడుగురు మీరు, ఎక్కడ డిమాండ్ చేయను. షటిల్ వెళ్తే కూడా అంతే, నేను ఏముంది క్యారీలో ఉందో అదే తింటాను, అదే దట్ ఈస్ ఫైన్ ఫర్ మీ అంతే. ఐ డోంట్ డిమాండ్ ఫర్ ఫుడ్ ఎనీథింగ్. వై అంతే. చిన్న వయసులో ఉన్న రోజులు దొరికిందే భోజనం కదండి అడుగుతుంటే, అది అప్పుడే అలవాటు అయిపోయింది. అప్పుడు అలవాటు అయిపోయింది, ఇప్పుడు ఎందుకు మార్చుకోవాలి? అండ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్. ఒక మోడరేట్ డయట్ మెయింటైన్ చేయడానికి దట్ ఈస్ ఆల్వేస్ గుడ్. యూ ఈట్ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్. దట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూ గెట్ స్ట్రింగ్ టు వన్ థింగ్. నాకు బిర్యానీ ఇష్టం, బిర్యానీకి మనం పడిపోతే దట్ విల్ లీడ్ టు సో మెనీ అదర్ కాంప్లికేషన్స్. అది కాకుండా ఒక రోజు బిర్యానీ ఉంది, ఒక రోజు చపాతీ ఉంది, ఒక రోజు రాగి రొట్టి ఉంది, సంగటి ఉంది, ఫైన్. అంటే అన్ని ఫుడ్స్ చేస్తుంది కదా వాడికి. ఓకే, మోడరేట్ ఫుడ్ ఇస్ గుడ్, మోడరేట్ డయట్. సో స్టేటస్ సింబల్ అనేది మనం కష్టపడ్డ దానికి వచ్చింది కానీ మన మైండ్లో ఉండకూడదు. డెఫినెట్గా ఉండకూడదు. గ్రేట్. అది చాలా తక్కువ మందికి ఉంటుంది సార్ అది. బట్ ఎప్పుడైనా కానీ మీరు చేసిన రోల్స్ చూస్తుంటే మాకే కొంచెం భయం అనిపిస్తుంది. మీ డైలాగ్స్ బయట వెళ్ళినప్పుడు కొంత భయపడతారా మిమ్మల్ని రియల్ గా చూసినప్పుడు? బయట లేడీస్ కానీ అబ్బా ఇప్పుడంతా లేదు, ఇప్పుడంతా అప్పుడు మీ జనరేషన్లో ఎక్కువ ఉంటుంది ఇంపాక్ట్. అవును, ఎందుకంటే ఇప్పుడు జనాలకి ఎక్స్పోజర్ ఎక్కువ దొరుకుతుంది. ఇప్పుడు వాళ్ళే భయపడేలాగా యూట్యూబ్లో వచ్చే వీడియోస్ వేస్తున్నారు. ఇప్పుడు తెలిసిపోయింది వాళ్ళకి ఇదేంటి అనేది. అప్పుడు సినిమా అంటే ఒక మ్యాజిక్ ఉండేది కదా, వాళ్ళకి తెలియదు ఇది ఎలా జరుగుతుంది, ఏంటి, ఆయన ఎవరు, ఏంటి అని తెలియదు. ఇప్పుడు అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇప్పుడు ఎవరు భయపడలేదు. అప్పుడు డెఫినెట్గా కొంతమంది భయపడేవాళ్ళు, చిన్న బిడ్డలు కానీ ఆడవాళ్ళు కానీ మాట్లాడటానికి భయపడేవాళ్ళు. దగ్గరకు వచ్చి ఫోటో కూడా తీసుకోలేదు, భయం. దేవరాజ్ గారు అమ్మ వద్దులే మనకెందుకు. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఎక్కడైనా చూస్తే వాళ్ళే వస్తారు, సార్ మీరే కదా, ఓ రెడప్ చేసి మీరే కదా, బంగారం మీరే కదా అని వస్తారు. ఇప్పుడు మా వాళ్ళే మాట్లాడారు. మీ రోల్స్ ఇప్పటికి గుర్తుండే అందరికీ, చేసిన రోల్స్ అని అదే ఎంత సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్స్ అవి కూడా. బట్ నెంబర్ తెలుగులో కొంచెం తక్కువ ఉన్నా కన్నడలో మోర్ దెన్ 250 పైన చేశారు కదా సార్. ఇప్పుడు మేడం గురించి చెప్పారు కాబట్టి ఆ రోజుల్లోనే లవ్ మ్యారేజ్ అంట. అవును. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా మేడమా? అంటే ఇద్దరు అండర్స్టాండింగ్. అంటే షీఈ్ ఆల్సో ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, షీ ఆల్సో యాక్టెడ్ ఇన్ అబౌట్ 7 films. చంద్రలేఖ గారు. నేను ఒక డైరెక్టర్ ఉన్నారు రాజేంద్ర బాబు గారు, రాజేంద్ర బాబు గారు మీరు వినే ఉంటారు. కానీ ఆయనతో ఒక సినిమా చేయాల్సి ఉండింది, లాలి అని ఒక సినిమా. దాని డిస్కషన్కి ఆయన రూమ్కి పిలిస్తే ఆయన రూమ్కి వెళ్ళాను, డిస్కస్ చేస్తున్నాను. చేస్తూ దేవరాజ్ గారు రాండి అన్నారు. ఎక్కడికి సార్ రాండి అని తీసుకెళ్లారు. అట్లా తీసుకెళ్తే హీరోయిన్ చూడడానికి వెళ్ళారు. అది అప్పుడు నా వైఫ్ని ఫస్ట్ చూసింది నేను వాళ్ళ ఇంట్లో. చూడగానే నాకు అనిపించింది అమ్మాయి బాగుంది ఎవరు అని. సరే అక్కడికి వచ్చేసాను. వచ్చేసి మళ్ళీ ఇంకొక సినిమా సిక్కు అని ఒక సినిమా, దాంట్లో డబుల్ హీరోస్
అవినాష్ నేను ఇద్దరు డబుల్ హీరోస్ చేసి దాంట్లో ఇద్దరు హీరోయిన్స్, దాంట్లో మా ఆవిడ కూడా ఒక హీరోయిన్. ఓకే. అది అవుట్డోర్లో శివమొగ్గలో తాళగుప్పాన ఒక చోట్లో దాదాపు 35 days అవుట్డోర్లో ఉన్నాం. అక్కడ కొంచెం బాగా ఫ్రెండ్లీ పరిచయం అయింది ఇద్దరికి. దాని తర్వాత ఇంకొక ఇమీడియట్ సినిమా కెండదమలైన ఒక సినిమాలో ఆవిడ హీరోయిన్, నేను విలన్. ఆ సినిమాలో హీరో లేదు, ఇద్దరే మెయిన్ క్యారెక్టర్స్, ఆవిడ హీరోయిన్, నేను విలన్. అక్కడ ఇంకా కొంచెం దగ్గర అక్కడ డిసైడ్ చేశాను. అండ్ షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంటిన్యూయింగ్ ఇన్ ఫిల్మ్ కెరియర్. ఓ పెళ్లి కాక ముందే షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఆవిడ అప్పుడప్పుడు చెప్తానంది, నాకు ఇది నచ్చలేదు, ఐ వాంట్ సెటిల్ డౌన్, సినిమా నాకు నచ్చలేదు, ఐ డోంట్ బి హియర్ అని. సో షీ సెడ్ లెట్స్ గెట్ మ్యారీడ్ అని. ఓకే ఓకే. అప్పటికి మై మదర్ ఆల్సో టెలింగ్, ఏంట్రా హెచ్ఎంటీలో వర్క్ చేస్తున్నావు, సినిమాకి వెళ్ళిపోయావు, తొందరగా పెళ్లి చేసుకోరా, సినిమా వాళ్ళ పిల్లలు ఎవరు అని. ఆ రోజులు మా మదర్ ప్రెసిడెంట్ ఉంది. సరే ఓకే అందరూ హ్యాపీగా ఉంటామని చెప్పి మ్యారేజ్ చేసుకున్నాం. ఇంకా మ్యారేజ్ తర్వాత మేడం ఫిలిమ్స్ చేయలేదు ఇంకా? పిల్లలు ఏం చేస్తున్నారు, ఎంతమంది సార్? ఇద్దరు, ప్రజ్వల్ అండ్ ప్రణామ్, ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళ ఎడ్యుకేషన్ చేసే ముందే ప్రజ్వల్కి వాడు PUC చేసేప్పుడు వాడికి ఆఫర్లు వచ్చేసాయి. ఓకే. నేను అప్పటికి హోల్డ్ చేశాను, వద్దండి ఇంకా చదువుతున్నాడు, మరి సినిమా మైండ్కి వెళ్ళిపోతే చదువు ఆగిపోతుంది, వద్దు అని ఒక ఏడాది ఆపాను. ఆయన వాళ్ళు మళ్ళీ వచ్చారు, మన ఉషా కిరణ్ వాళ్ళే ఈటీవీ వాళ్ళు. ఓకే. లేదు మీ అబ్బాయి కావాలి, ఈ సబ్జెక్ట్ బాగుంది అని చెప్పి శశాంక్ అని డైరెక్టరు. సరే వాడిని అడిగాను, ఏంట్రా ఏం ప్రిపరేషన్ లేదు, ఏం లేదు, సినిమా చేస్తానంటావు? లేదు నేను చేస్తాను అంటే, ఏ కాన్ఫిడెన్స్ చెప్తారా, మీకు తెలీదు, బయట నుంచి చూస్తారు, లోపలైతే చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పాను. ఆయన ఆవిడ లేదు నేను చేస్తాను, ఒక అవకాశం ఇవ్వండి నాకు, అలా ఇలా అన్నాడు. నేను చెప్పాను అవకాశం ఇస్తాను, చెయ్యి, సినిమా సక్సెస్ అవుతే ఓకే, నీ తలరాతలు రాజంటే కంటిన్యూ, కానీ సక్సెస్ కాదు ఫెయిల్ అంటే డిప్రెషన్ ఎదుగుతావు, యూ షుడ్ కంటిన్యూ విత్ యువర్ స్టడీస్, అంతే. ఆ కండిషన్ ఉంటే ఇట్స్ ఓకే అని చెప్పాను. బట్ లక్కీలీ ఈ సక్సెస్ ఉంది, మంచి రికగ్నిషన్ దొరికింది. ఇస్ జర్నీ ఆల్సో ఇస్ గోయింగ్ ఆన్. సూపర్. బట్ మీరు అన్నారు ఒక మాట, ఈ ఫీల్డ్ మీరు బయట నుంచి చేస్తున్నంత ఈజీ కాదు, చాలా కష్టాలు ఉంటాయి, స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, సక్సెస్ వస్తేనే ఇక్కడ నిలబడగలం, లేకపోతే ఎవ్వడు మనల్ని కనీసం కన్నెత్తి కూడా చూడరు, అలాంటి ఇండస్ట్రీ. కన్నడలో ఓ మాట చెప్తామండి, ఈ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావాలంటే, ఇప్పుడు వేరే ప్రొఫెషన్స్లో సక్సెస్ రావాలంటే కన్నడలో ఉంటాం యోగ్యతే యోగా అంటాం. యోగ్యత అంటే దాని కావాల్సిన తెలివి, అది ఎడ్యుకేషన్, బ్యాక్గ్రౌండ్, ఇంటెలిజెన్స్ ఉంటే కొన్ని ప్రొఫెషన్లు మనం సక్సెస్ అయిపోతాం. యోగా అంటే అదృష్టం. ఈ ప్రొఫెషన్ సక్సెస్ కావాలంటే రెండు కావాలి, టాలెంట్ ఉండాలి, అదృష్టం ఉండాలి. ఉత్త టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా ఎంతోమంది సక్సెస్ లేకపోయారు, ఉత్త అదృష్టం ఉన్న వాళ్ళు కూడా ప్రూవ్ లేక చేయకపోయారు. సో రెండు కలిసి ఉంటేనే ఇక్కడ సక్సెస్ కావడానికి పాసిబుల్. బట్ అప్పుడు కొంచెం భయపడినా కానీ సక్సెస్ వచ్చిన తర్వాత నౌ యు ఆర్ హ్యాపీ అబౌట్ యువర్ చిల్డ్రన్. సో సెకండ్ బాబుని కూడా ఇండస్ట్రీకేనా సార్, లేకపోతే? వాడు యాక్చువల్లీ ఇక్కడ ఎలా జరిగిందంటే, ఫస్ట్ సినిమాలో చేసింది సెకండ్ వాడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక సినిమా చేశాడు. ఓకే. ఇక్కడ అనంత్ నాగు, శృతి మేడం అందరితో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక 10 years ఏజ్ ఉన్నప్పుడు ఒక సినిమా చేశాడు. ఆ సినిమాకి వాడు బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. అది రాగానే వీడికి మైండ్లో వచ్చేసింది, నేను సినిమా చేయాలి, వాడు చేశారు కదా తమ్ముడు, నేను ఎందుకు చేయకూడదు అని. సో అది అయింది. వాడు అయిన తర్వాత ఇంక వీడు అదే ట్రాకే కదా వస్తాడు. నేను చెప్పాను, బేసిక్ ఎడ్యుకేషన్ ఒక గ్రాడ్యుయేషన్ వరకు చదువుకోండి, ఆ తర్వాత వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ వాంట్ యూ కెన్ చూస్. ఐ డోంట్ ఫోర్స్, ఇట్స్ అప్ టు యూ గైస్ ఇఫ్ యూ చూస్. మీరు ఇది చేరుకుంటే యూ హ్యావ్ టు స్ట్రగుల్ ఇన్ దిస్, యూ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ ఎట్స్ టు కమ్ హియర్. నేనున్నానని మీరు వస్తే దర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇట్. నేనున్నానని మీరు వస్తే జనాలకి రికగ్నైజేషన్ ఈజీ అవుతుంది అంతే. దేవరాజు గారు అబ్బాయి అని రికగ్నైజేషన్ ఈజీ అవుతుంది. దానికోసం టికెట్ తీసుకొని థియేటర్కి వస్తారు. థియేటర్కి వచ్చిన తర్వాత నీవు వాళ్ళని కన్విన్స్ చేస్తే కానీ సక్సెస్ కాలేవు. ఓకే. యూ హ్యావ్ టు కన్విన్స్ దమ్ దట్ ఐ కెన్ ఎంటర్టైన్ యూ అని. ఇఫ్ యూ హ్యావ్ దట్ కెపాసిటీ యూ కెన్ ట్రై. బట్ ఇప్పుడు నవేడేస్ చూస్తే మనకి ఎక్కడ చూసినా కానీ లివింగ్ టుగెదర్ దగ్గర నుంచే సపరేట్ ఫ్యామిలీస్ స్టార్ట్ అయిపోతున్నాయి. అలాంటిది ఇన్ని ఇయర్స్ నుంచి మీ పెద్ద బాబుకి కూడా మ్యారేజ్ అయింది. సో మీరు అంతా జాయింట్ ఫ్యామిలీ అని విన్నాను సార్ రాగానే. అంటే అది మీకు ఇష్టమా లేకపోతే పిల్లలకే ఇష్టమా? మాకే ఇష్టమే,
మా పిల్లలకి ఇష్టమే. వాడు మా పెద్దబాబు ముందే చెప్పేశాడు, నేను మ్యారేజ్ చేసుకున్నా ఏం చేసుకున్నా మీతోనే ఉంటాను, ఎంతవరకు పాసిబుల్ ఉంటుందో అంతవరకు మీతోనే ఉంటాను డాడీ అని. ఇప్పుడు రీసెంట్గా ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు చిన్నవాడిని అడిగాను, ఏంటంటే బాబాయ్ మేము కలిసి ఉంటుంటాం, అదెందుకు వద్దు అన్నాడు. సో థ్యాంక్ గాడ్ వాళ్ళ మైండ్లో కూడా అదే ఉంది. ఎప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ కావాలనిపిస్తుందో ఐ హావ్ గాట్ నో రెస్ట్రిక్షన్స్. ఎందుకంటే వి షుడ్ నాట్ కర్వ్ ఎనీబడీస్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ కర్వ్ చేస్తే అంత పెద్ద సిన్ ఇంకెంత లేదు అనుకుంటాను నేను. ఎవరికైనా కానీ పిల్లలు కానీ ఇంకొకరు కానీ వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఉండాలి, వాళ్ళ బ్రీతింగ్ స్పేస్ వాళ్ళకి ఉండాలి. సో నో ఫోర్స్, as long as you're happy you can stay. నాన్నకు బాగా భయపడతారా? అదంతా ఏం లేదు, ఫ్రెండ్లీ, వీఆర్ వెరీ ఫ్రెండ్లీ, అన్నీ కలిసి చేస్తాం, నో ప్రాబ్లం. అంతే. డిస్కషన్స్ అది ఇది అన్నీ కలిసి చేస్తాం, భోజనాలకి కలిసి వెళ్తాము. వీఆర్ క్వైట్ కూల్ ఇన్ దట్. ఐ థింక్ ప్రజ్వల్ గారు కూడా ఆల్మోస్ట్ ఒక 15 to 20 ఫిలిమ్స్ చేస్తున్నారు కదా. 30 పెద్ద నెంబర్. అదే వాడు ఎందుకంటే చిన్న వయసులోనే వచ్చేస్తారు కదండి. when he was 18 years he became a hero. ఆల్మోస్ట్ 30 పిక్చర్స్ అయిపోయాయి.